మార్చ్ 2 దేవుని వాగ్దానం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కీర్తనలు 34:10. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నేను తలంచున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక నూతనమైనటువంటి దినమును బట్టి, ఈ ఆదివారాన్ని బట్టి ప్రభువుని నేను కనపరుస్తున్నాను. పునరుద్ధాన దినము దేవుడు మనకిచ్చే అద్భుతమైనటువంటి ఆశీర్వాద దినముగా మనము ఎంచుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఈరోజు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా మనము ప్రభు దగ్గర, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవా, ఇదిగో తండ్రి, ఈ వాగ్దానం నాకు నా జీవితానికి అనుగ్రహింపచేయి. ఈ దినము నీ కృపలో నన్ను బలపరచు అని ప్రార్థనాపూర్వకంగా నువ్వు వెళ్ళగలిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు. ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఒక్కరు కూడా మేలును పొందుకోవాలి. వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను అనేక మేలులు పొందుకోవాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. ఆ మేలులు పొందుకోవడానికి సమయానుకూలంగా, సందర్భానుసారంగా ప్రతి సందర్భంలోనూ కూడా అనేకమైన మేలుల కొరకు మన జీవితం అంతా కూడా మనం ఆశపడుతూ ఉంటాం. అందుకే వాగ్దానాన్ని గమనిస్తే, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీకు మేలులు కొదువుగా లేకుండా సమృద్ధిగా మేలులతో నిన్ను తృప్తిపరిచేటువంటి ఆ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే దేవుణ్ణి ఆశ్రయించేవానిగా ఉండాలి. మనము మనుషులను ఆశ్రయించకూడదు. వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుణ్ణి మనం ఆశ్రయించడం ద్వారా, ఆయనను కలిగి మనం ముందుకు వెళ్ళడం ద్వారా మన జీవితంలో ఎన్నో దీవెనలు, ఎన్నో మేలులను మనం పొందుకోగలుగుతాం. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి అద్భుతమైన అవకాశం. ఏ మేలు మనకి కొదువై ఉండకూడదు అని అంటే, ఏ మేలు మన జీవితంలో లేకుండా, ఇదిగో ఈ మేలు నేను పొందుకోలేకపోతున్నాను అనేటువంటి ఆలోచన నీకు లేకుండా ఉండాలి అని అంటే దేవుణ్ణి ఆశ్రయించేవానిగానే ఉండాలి. యెహోవాను ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, ప్రభువుని మనం కలిగి ఎప్పుడైతే ఉంటామో, ఆయన పాదాలను పట్టుకొని మనం ప్రాధేయపడే వారంగా ఉంటామో, మన జీవితంలో ఏ మేలు కొదువై ఉండనే ఉండదు. ప్రభు సమస్త మేలులను మీకు అనుగ్రహించి మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డల జీవితంలో గొప్ప మేలులను మీరు అనుగ్రహించండి. ఏ మేలు కొరకైతే బిడ్డలు ఎదురు చూస్తున్నారో ఆ మేలు, ఆ శుభవార్త ఈరోజు వారి వినులాగన నీవే గొప్ప దీవెన వారికి అనుగ్రహించండి. నేడు ఆరాధనలన్నింటిలో నీ బిడ్డలకు తోడు ఉండండి. ప్రయాణాలలో, పనులలో తండ్రి, వారు చేసే ప్రతి కార్యములో మీరు తోడే నడిపించి జయమును దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినదీవులను నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.